లెక్కింపనేర్పుము దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె దిగిపోతిని ఏనాడు కూలిపోదునో నా మరణ రోదన అలకించుమా ప్రభు నూతనముగా చిగురువే అని నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నీ పిలుపు నేను మరచితే నా పరుగులోనే అలసితే నా స్వరము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంతమెత్తుట నుండెనో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషణముగా రూపించుము శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా ఈ భువిని వీడు గడి నాకు చూపు ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. అందరికీ వందనములండి. ముందుగా తండ్రి దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పెట్టిన వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ ఆరాధనా హృదయాలాపనా నీ ఆరాధనా హృదయాలాపనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధించిదను 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 ఆరాధన క్రీస్తు ఆరాధనా ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన క్రీస్తు ఆరాధనా ఆరాధన యేసు ఆరాధనా నీ ఆరాధనా హృదయాలాపనా నీ
ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా నీ ఆరాధనా హృదయాలాపనా నీ ఆరాధనా స్తోత్రము చేయు పెదవులతో తంబుర సితారనాదముతో స్తోత్రము చేయు పెదవులతో తంబుర సితారనాదముతో విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు ఆరాధన క్రీస్తు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా క్రీస్తు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా నీ ఆరాధనా హృదయాలాపనా నీ ఆరాధనా హృదయాలాపనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధించిదను 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 ఆరాధన క్రీస్తు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా క్రీస్తు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా. అందరికీ వందనండి. థ్యాంక్ యూ. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనములండి. ఒక కీర్తన పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరిచిన వరాలు. ఏ చక్రం లేకున్నా బండి పోవునా, ఏ చక్రం లేకున్నా బండి పోవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. సుఖ దుఃఖాలిక్కడే కలిసుండును, చావుతో రెండును విడిపోవును. సుఖ దుఃఖాలిక్కడే కలిసుండును, చావుతో రెండును విడిపోవును. ఓర్పు సహనంతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలో
తనువును చాలిస్తే, ఓర్పు సహనంతో భక్తిని సాగిస్తే, ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే, పరలోక ఫలం ప్రభు చెంతని మనం నిలిచియుందుము కలకాలము, నిలిచియుందుము కలకాలము. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకంతారాటము. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకంతారాటము. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసల లేకుంటే పరలోకం రాదు. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసల లేకుంటే పరలోకం రాదు. కష్టాల కలిమిలో, ఇబ్బందుల కులిమిలో పరీక్షించును నిను దేవుడు, పరీక్షించును నిను దేవుడు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. సుఖ దుఃఖాలిక్కడే కలిసుండును, చావుతో రెండును విడిపోవును. సుఖ దుఃఖాలిక్కడే కలిసుండును, చావుతో రెండును విడిపోవును. అందరికీ వందనాలండి. అందరికీ వందనములండి. పాట భయం ఉండదు దేవునిలో, దిగులుండదు యేసునామములో. భయం ఉండదు దేవునిలో, దిగులుండదు యేసునామములో. శ్రమ అయినా సంతోషమే, ఇరుకులు మాకు విశాలమే. శ్రమయైనా సంతోషమే, ఇరుకులు మాకు విశాలమే. మరణము అయినా మాకది వరమే, మరణము అయినా మాకది వరమే. భయం ఉండదు దేవునిలో, దిగులుండదు యేసునామములో. నీతిమంతుని విజ్ఞాపన, నిజముగా చేసే ప్రార్థన. నీతిమంతుని విజ్ఞాపన, నిజముగా చేసే ప్రార్థన. బలము గలదై బదులు తెచ్చును, వినయముతో అది విన్నవించును. బలము గలదై బదులు తెచ్చును, వినయముతో అది విన్నవించును. నిరీక్షణతో అది ఎదురు చూచును. భయముండదు దేవునిలో, దిగులుండదు యేసునామములో. గొడ్రాలవని లోకము అన్న, దేవుని కృపను పొందెను అన్న.
గొడ్రాలవని లోకము అన్న దేవుని కృపను పొందెను అన్న సేవకు ఇచ్చి సమూయేలును మాట తప్పని తల్లి ఆయను సేవకు ఇచ్చి సమూయేలును మాట తప్పని తల్లి ఆయను స్త్రీ జాతికి ఆమె వన్నె తెచ్చును భయముండదు దేవునిలో దిగులుండదు యేసునామములో రాజ్యములను వణికించిన భక్తి రాజుకు తెలిసెను దేవుని శక్తి రాజ్యములను వణికించిన భక్తి రాజుకు తెలిసెను దేవుని శక్తి దేవుని కొరకు మరణించుటకు భక్తుడు వెళ్ళెను సింహాల గుహకు దేవుని కొరకు మరణించుటకు భక్తుడు వెళ్ళెను సింహాల గుహకు దేవుడు తోడుగా దానియేలును భయముండదు దేవునిలో దిగులుండదు యేసునామములో భయముండదు దేవునిలో దిగులుండదు యేసునామములో. అందరికీ వందనం. అందరికీ వందనాలండి. ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారి నీవు చూచుటలేదా పోతున్న వారి నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారా రెండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమేనందు అందుకే మార్పు చెందు మరణ
మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమే నందు. అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు. యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రెండని సెలవైనది. అందరికీ వందనాలండి. దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా భయమెందుకు, దిగులెందుకు, సాగిపో ముందుకు. భయమెందుకు, దిగులెందుకు, సాగిపో ముందుకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. బీడు బారిన బ్రతుకులు దున్నటానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే. బీడు బారిన బ్రతుకులు దున్నటానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే. నా గటిపై చేయి పెట్టి వెనుక చూడకు. నా గటిపై చేయి పెట్టి వెనుక చూడకు. ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు. ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఒంటరిగా ఉన్నానని కలత చెందకు. ఘనుడైన యెహోవాను మరచి బ్రతుకకు. ఒంటరిగా ఉన్నానని కలత చెందకు. ఘనుడైన యెహోవాను మరచి బ్రతుకకు. దేవునికై బ్రతుకువారు నీకు ఆప్తులు. దేవునికై బ్రతుకువారు నీకు ఆప్తులు. కష్టాలు, కన్నీళ్ళు మనకు ఆస్తులు. కష్టాలు, కన్నీళ్ళు మనకు ఆస్తులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ప్రభువెప్పుడు తన వారిని విడిచిపోడని, శ్రమలలో తన వారికి తోడుంటాడని. ప్రభువెప్పుడు తన వారిని విడిచిపోడని, శ్రమలలో తన వారికి తోడుంటాడని. విడిచిపెట్టకు నీదు విశ్వాసమును. విడిచిపెట్టకు నీదు విశ్వాసమును. విడిచిపెట్టు ప్రభు కొరకు తుది శ్వాసను. విడిచిపెట్టు ప్రభు కొరకు తుది శ్వాసను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు
విశ్వాసవీరులే మనకు పితరులు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాసవీరులే మనకు పితరులు. ఇప్పటి వరకు కీర్తన పాడి వినిపించిన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనం తెలియజేసుకుంటూ వాక్యం చదువుదాం. ఈ సమయంలో నిర్గమకాండము 9వ అధ్యాయం 17వ వచనం నుండి చివరి వరకు. నిర్గమకాండము 9వ అధ్యాయం 17వ వచనం నుండి చివరి వరకు. ఎవరైనా ఒకరు వచ్చి చదవగలిగిన వారు చదవండి. వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వరకు. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలోను నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నింటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బలమైన వాయెను. ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకుని ఎన్నడూనూ అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోన్లను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనిడి. మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు ఆకాశం వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనుప చెట్టు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసిన గనుక జనుప యవల చేలను చెడగొట్టబడిన గాని గోధుమలు మిరప మొలకలు ఎదుగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను. వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమయ్యెను. అతడు ఇశ్రాయేలీలను పోనీయకపోయెను. చాలా విలువైన సమయానికి మనం వచ్చాం.
కొద్ది నిమిషములు చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేయడానికి మనం అందరం కూడా మన హృదయాన్ని స్థిరపరచుకుని చెప్పబడే ప్రతి మాట కూడా మనం బైబిల్లో నుండి చూస్తూ అర్థం చేసుకుంటూ దేవునికి విధేయులుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని స్వీకరించవలసిందిగా సహోదరుడికి అప్పగిస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగినటువంటి మా కన్న తండ్రి, బింగానమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ పునరుత్థాన దినంలోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా తోడుకుని వచ్చారు నాయన. ఎప్పటి వరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని నీ నామాన్ని కీర్తించుట ద్వారా దేవా మీరు మహిమ పొందారని మేము నమ్ముతున్నాం. వాక్య పఠనంలో తండ్రి మీరు కృప చూపించారు దేవా. అతి ప్రాముఖ్యమైనటువంటి ఘటనలోకి మేము వెళుతుండగా సహాయం దయచేయండి. బలహీనుడను బలపరచండి ఆయన. నీ మాటలు చెప్పడానికి సిద్ధపడుతుండగా మీ ఆలోచనలు మాకు దయచేయండి. మీ సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి తండ్రి తగిన జ్ఞానము వివేకము మాకు అనుగ్రహింపచేయమని నన్ను ఒక పాత్రగా వాడుకుని మా అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ వినే చెవిని గ్రహించే హృదయమును మా అందరికీ అనుగ్రహింపచేయమని మా హృదయం అనేటువంటి పలక మీద నీ మాటలు రాసుకోగలిగేటువంటి భాగ్యమును దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామలే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ దినము కొన్ని చక్కటి సంగతులు మనం లేఖనాల్లో నుండి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీలకు గొప్ప నాయకుడైనటువంటి మోషే గారు మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయటకు రావడానికి ఒక ముఖ్య పాత్రగా మనకు ఎవరు కనిపిస్తారంటే మోషే గారు కనిపిస్తారు. ఆయన జీవితాన్ని గురించి కొన్ని భాగాలు మనం ఆలోచించాం. మోషే గారి యొక్క చరిత్రను గురించి, జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన జీవితంలో ఆయన బ్రతుకు ద్వారా ప్రభావితం చెందినవారు చాలామంది మనకు కనిపిస్తున్నారు. ఈరోజు విశ్వాస జీవితం అనేది ఎలా ఉండాలి అనేది మనము ఎవరిని చూసి తెలుసుకోవాలి, ఎవరిని చూసి గ్రహించాలి అంటే మోషే గారి జీవితాన్ని చూసి మనం గ్రహించగలగాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన జీవితం ఎంత ప్రభావం చూపింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన జీవితం లాజరు ధనవంతుడి సందర్భంలో మనం ఆలోచించినప్పుడు లాజరును గురించి మనం మాట్లాడుకున్నాం. లాజరు ఏమీ లేనివాడుగా, దరిద్రుడుగా మారడానికి గల కారణము ఎవరు అంటే మోషే. లాజరు తనకున్నదంతా
విడిచిపెట్టడానికి, దరిద్రుడిగా మారడానికి, సహోదరుల కొరకు తనకున్న ధనాన్నంతా ఇచ్చేసి ఏమీ లేనివాడుగా మారడానికి గల కారణము ఎవరు అంటే, ఎవరు ఆయన జీవితం మీద ప్రభావం చూపారు అని మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒక బలమైనటువంటి ప్రభావం లాజరు గారి జీవితం మీద పడింది. అది ఎవరో కాదు, మోషే గారు. మోషే గారి జీవితాన్ని చూసి అతడు ఎంత ప్రభావం చెందాడు అంటే, తనకున్నదంతా విడిచిపెట్టి తన జీవితాన్ని ఎన్నో సుఖశాంతులతో అనుభవించేటువంటి స్థితి ఆయన జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ విడిచిపెట్టి ఏం చేశాడో తెలుసా? తన సహోదరుల కొరకు ఇచ్చేసినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే మనకి లాజరు కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ఎందుకింత ప్రభావం చెందాడు అన్నదే, ఎందుకింత ప్రభావం చెందాడు అన్నది మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మోషే గారి యొక్క లైఫ్ స్టైల్, జీవితం. మోషే అయితే జీవితాన్నే వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. నేను ఆఫ్టర్ ఆల్ నా ధనం వదులుకుంటే ఎంత, సహోదరుల కొరకు అతడు ప్రాణాన్ని పెట్టడానికే ముందుకొచ్చాడు. నేను ధనాన్ని విడిచిపెడితే ఎంత అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన లాజర్ గారిలో కలిగింది. లాజరే కాదు, చాలామందిని ప్రభావితం చేశారు మోషే గారు. అందులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారని మనం గ్రహించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మన జీవితాల ద్వారా ఎవరెవరు ప్రభావితం అవుతారు అనేటువంటి విషయాలు కూడా మనం గ్రహించగలం ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈరోజు మన జీవితం ఒక తెరచిన పుస్తకం. మన జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నవారు అంటే మన జీవితాలను చూస్తున్నవారు మన ద్వారా ఎలా వారు ప్రభావితం అవుతారనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన కలిగి అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచించండి ఒకసారి. అందుకే తిమోతితో పౌలు గారు చెబుతూ నిన్ను నీవే మాదిరిగా కనబరుచుకో అంటున్నాడు పౌలు గారు. విశ్వాసములోను, భక్తిలోను, ప్రేమలోను, సహనములోను, అన్నింటిలోనూ నువ్వేం చేసుకోవాలి? మాదిరిగా కనబరుచుకో. ఎందుకంటే నీ జీవితాన్ని చూసిన వారు అనేక మంది ఏమవుతారో తెలుసా? ప్రభావితం అవుతారు, మోటివేషన్ చెందుతారు. నీ జీవితం ఒక మోటివేషన్. అది ఎవరిలో చూడగలము అని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల అది మోషేలో చూడగలము. మోషే ఇశ్రాయేలీలకి గొప్ప నాయకుడుగా ఆయన ఉన్నాడు. ఆయన జీవితం అనేది వారి కళ్ళ ముందు కనబడుతుంది. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆయన జీవితంలో నుండి ఎందరో వ్యక్తులు ఆయన జీవితం ద్వారా ప్రభావితం చెందుతున్నారు. ఈరోజు మన జీవితాల నుండి ఎంతమంది ప్రభావితం చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆలోచించాలి. ఏదో వస్తున్నాము, వెళుతున్నాము, కూర్చున్నాము అని కాదు. మనలో ఉన్నటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి ఈ విశ్వాసం ఏదైతే ఉందో, దీనిని బట్టి ఎదుటి వ్యక్తి మన జీవితాన్ని చూసి ప్రభావితం చెందగలుగుతున్నాడా అనేటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మనం వెళ్ళాలి. అలా ప్రభావితం చెందినటువంటి కుటుంబంగా ఎవరు కనబడతారంటే మనకి ఇత్రో కుటుంబం మనకి కనబడుతుంది. ఒకసారి చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము. నిర్గమకాండము 2వ అధ్యాయము ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిర్గమకాండము 2వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి చూడండి. 17వ వచనం దగ్గర నుంచి చాలా మంచి విషయాలు. చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మంద కాపరులు వచ్చి వారిని అనగానే ఎవరు అంటే అక్కడ మనకు కనబడుతున్నాడు రగుయేలు.
రగుయేలు కుమార్తెలు మందను మేపడానికి వారు వెళ్ళారు. పొలాలలోనికి, అడవులలోనికి ఆ గొర్రె మేకలను తీసుకుని వెళ్ళి, ఆ మందలను తీసుకుని వెళ్ళి వారు మేపుతున్నారు. వారు మేపుతున్న మేపు అయిపోయిన తర్వాత వాటికి నీటిని పెట్టి నీటిని త్రాగించి వారు తిరిగి ఆ మందను ఎక్కడికి చేర్చాలి? ఇంటికి చేర్చాలి. ఇంటికి చేర్చాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఆ సమయంలో ఫరో చంపాలని చూస్తున్నటువంటి తరుణములో మోషే గారు తప్పించుకుని ఎక్కడికి వచ్చాడు? మీద్యాను దేశంలోనికి వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మీద్యాను దేశంలోనికి వచ్చినటువంటి మోషే గారు ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. వీరమో స్త్రీలుగా కనబడుతున్నారు. మంద కాపరులు ఏం చేస్తున్నారో తెలుసా? వీరిని పక్కన పెట్టి మిగిలిన వారి మందకి వారి మందలకి నీళ్లు త్రాగించుకుంటున్నారు. వారి మందకి నీళ్లు పెట్టుకుంటున్నారు. స్త్రీలు కాబట్టి వారు ఏం చేశారో తెలుసా? వీరిని పక్కన పెట్టేశారు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఆ విషయాన్ని చూసినటువంటి మోషే గారు వెళ్ళారు, వారితో మాట్లాడారు, వారితో డిస్కస్ చేసి వీరి పక్షమున పోరాడి ఏం చేశాడో తెలుసా? వీరి మందకు నీళ్లు పెట్టేటట్లుగా ఆయన అక్కడ వారితో ఆ సంభాషణ జరిగింది, గొడవ జరిగింది ప్రియమైనటువంటి దేవుని వర్లారా. వెంటనే వీరు మందకు నీళ్లు పెట్టేశారు. నీళ్లు పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అడుగుతున్నాడు ఏమనంటే, ఈరోజు మీరు ఎందుకు ఎంత తొందరగా వచ్చేసారు? రోజు చూస్తే లేటే, రోజు చూస్తే ఏమయ్యేది? ఇది రావడం లేట్ అయిపోయేది. ఎందుకు లేట్ అయ్యా అంటే, వీరమో ఇగో మందకు నీళ్లు పెట్టడానికి ఇదిగో ఆ బావి దగ్గరకు వెళ్ళిన తర్వాత నీళ్లు పెట్టడానికి వీరికి అవకాశం దొరికేదే కాదు. ఇప్పుడు మోషే గారు ఆయన యొక్క సహాయం వలన వీరు తొందరగా మందకు నీళ్లు పెట్టగలిగారు. నీరు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అడుగుతున్నాడు, తొందరగా ఎందుకు వచ్చాడంటే, ఒక వ్యక్తి మాకు సహాయము చేశాడు. ఒక వ్యక్తి మాకు సహాయం చేశాడు. ఒక వ్యక్తి మాకు సహాయం చేశాడు. అవునా? నిజమే. ఇన్ని సంవత్సరాలు పట్టించి ఏండి వారి నీళ్లు మందలకు పెడుతున్నప్పుడు ఎవరో వారికి సహాయం చేయలేదా? ఎవరు వారికి సహాయం చేయలేదా? లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎవరు సహాయం చేయలేదు వారికి. ఒక వ్యక్తి సహాయం చేస్తున్నాడు, తెగించి సహాయము చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి జీవితం వీరి మీద ఏమవుతుంది అంటే ప్రభావం చూపుతుంది. అప్పటి వరకు జరగనిది అప్పుడు జరుగుతుంది అంటే దానికి తండ్రి ఆశ్చర్యపోతున్నట్టు మీరు అర్థం చేసుకోండి. విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. అప్పుడు వెంటనే తండ్రి మాట్లాడుతున్నాడు, మీరు ఎలా అతన్ని విడిచిపెట్టి వచ్చేసారు? భోజనాన్ని అతనికి తీసుకుని రాలేకపోయారా? అతడు ఎక్కడున్నాడు అంటే అక్కడే చూస్తాం, బావి దగ్గర వెళ్ళారు, ఇంటికి తీసుకుని వచ్చారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇదే ఈ సందర్భంలో మనకు కనబడుతుంది. నేను మామూలుగా చెప్తున్నాను, మీకు అర్థం కావడానికి నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. కానీ ఈ సందర్భాన్ని అంతా మనం చదవగలిగితే, చూడగలిగితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఇది ప్రియమైనటువంటి దేవుని వర్లారా. తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత 19వ వచనం దగ్గర నుంచి చూడండి. 19వ వచనం దగ్గర నుంచి, అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఉన్నాడు? ఇంత సహాయం చేసినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు విడిచిపెట్టొచ్చారు? ఆ పర్సన్ ఎక్కడ? రోజు రావడం లేట్ అయ్యేది, కానీ ఈరోజు తొందరగా వచ్చారంటే మీకు అతడు సహాయం చేశాడా? మీకు అతడు సహాయం చేశాడా? కాబట్టి ఆ పర్సన్ ఎక్కడ అని అడుగుతున్నాడు వీరి తండ్రి. పర్సన్ ఎక్కడ? ఆ వ్యక్తి ఎక్కడ? అతడు ఎక్కడ? ఆ మనుషుణ్ణి ఎలా విడిచి వచ్చిద్దరు? మీరు ఎందుకు విడిచిపెట్టి వచ్చేసారు? అలాంటి వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టి, మీకు సహాయం చేసినటువంటి వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతనికి కనీసం మనం భోజనమైనా పెట్టుంటే బాగుండేదే అని చెప్పేసి భోజనమునకు అతన్ని పిలుచుకుని రండి
అని వారితో తండ్రి చెప్పాడు. వెంటనే మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. ఆ మనుషుడితో నివసించుటకు సమ్మతించెను అంటే వారితో కలిసి ఉండడానికి మోషే ఇష్టపడ్డాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తి భోజనానికి మోషే గారిని పిలిచాడు. ఒక వ్యక్తి మోషే గారిని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి, భోజనం చేసినటువంటి వ్యక్తి ఏంటి, వారితో ఉండాలనేటువంటి కోరిక వాళ్ళకి కలిగింది అంటే ఏంటి సీక్రెట్ ఏంటి? మనతో ఎవరైనా ఉండాలని కోరుకుంటాడు? మనతో ఎవరైనా ఉండాలని కోరుకుంటున్నారా? ఏదిరా బాబు, ఈ దరిద్రం ఎప్పుడు వదిలితే అప్పుడు మంచిదని చెప్పేసి అనుకుంటున్నారా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. దేవుని వాక్యము చాలా గొప్పది. ఏంటో భోజనానికి వచ్చిన వాడిని మాతో కూడా ఉండండి అని పిలుస్తున్నారు అంటే మరలా ఇతడు ఎంతమంది కుమారులు ఒకసారి చూడండి, ఎంతమంది కుమార్తెలు ఇతను కొన్నారో ఒకసారి చూడండి. పై వచనం 16 వచనము. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. ఇప్పుడు 7 మంది కుమార్తెలు ఉంటున్నటువంటి ఒక కుటుంబంలో ఒక బయట వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టగలుగుతున్నాడు అంటే ఏంటి ధైర్యం ఏంటి? ఎవరైనా స్థానం ఇస్తారా? పెండ్లి కాని కుమార్తెలు తన కుటుంబంలో ఉంటున్నప్పటికీ బయట ఎక్కడో ఒక ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి స్థానం ఇవ్వగలుగుతున్నాడు అంటే ఏంటి, ఇది చిన్న విషయం అంటారా? ఇస్తాడా? ఏ తండ్రి అయినా ఇవ్వగలడా? ప్రియమైనటువంటి దేవుని వల్ల. కానీ మోషే గారు పొందుతున్నాడు అంటే మీరు ఆలోచించండి, మోషే జీవితం వారి మీద ఎలా ప్రభావం చూపుతుందో ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మోషే జీవితం ఎలా ప్రభావం చూపుతుంది? అతడు మాట్లాడే విధానం కానీ, అతడు చూసే విధానం కానీ, అతడికి వరకు సహాయం చేసే విధానం కానీ ఎలా ఉందో మీరు గ్రహించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. గ్రహించండి. ప్రవర్తన. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు ఎందుకని అనుకున్నారు? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి లక్షణాలను బట్టే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒక వ్యక్తి కొరకు దేవుడే మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో మనం గ్రహించాలి. దేనిని బట్టి మనం గ్రహించగలం అంటే, ఇదిగో ఎవరైతే అతనితో ఆ సహవాసంలో ఉంటున్నారో ప్రియమైనటువంటి దేవుని వర్లారా, వారిని బట్టి మనం ఏం చేయాలి? అతని జీవితాన్ని గ్రహించగలగాలి. 7 కుమార్తెలు ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఇంటికి అతన్ని పిలిచాడు అంటే ఏ నమ్మకంతో పిలిచాడు? ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళు ఉన్నారు ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయంటే ఈరోజు చర్చికి వచ్చిన వారిని కూడా చెరిపేసేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఒక క్రైస్తవ జీవితం అన్నది ఎలా ఉండాలి అంటే, విశ్వాస వీరుల జాబితాలో మోషే గారిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? విశ్వాస వీరుల జాబితాలో మోషే గారి గురించి హెబ్రీ సంఘానికి చెప్పవలసినటువంటి అవసరత ఏంటి అని మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మోషేలో నుంచి ఆ తెలుసుకోవలసినటువంటి ఆ లక్షణాలు ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని. దాన్ని సంఘం ఏం చేయాలి? నేర్చుకోవాలి. సంఘం ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాల గురించి తెలుసుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని గురించి నేర్చుకోవాలి సంఘం. అందుకే వారు అందరినీ పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడు? వీరు విశ్వాసపరులు. హేబేలు గారి దగ్గర నుంచి ప్రారంభించాడు. చిట్ట చివరి ప్రవక్తలు అనేక మంది నీతివంతుల గురించి మాట్లాడుతూ సమయం సరిపోతున్నాడు పౌలు గారు. సమయం సరిపోవట్లేదు. వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎంత గొప్ప స్థితిలో ఉంది అంటే వారి విశ్వాసాన్ని చూస్తున్నవారు, వారి ప్రవర్తన చూస్తున్నవారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇగో వారితో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. అలా జరగడం లేదా అంటే లోపం ఎవరిలో ఉంది?
మనలో ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. గ్రహించండి. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకా చెప్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఇగో తన కుమార్తెను ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. దేశం కాని దేశం, అతనిదేమో ఐగుప్తు దేశం, వీరిదేమో మిద్యాను దేశం అండి. అలాంటి దేశం కాని దేశంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి వీరి మధ్య నివసిస్తున్నప్పుడు ఏంటి తన కుమార్తెను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. మోషేను ఈ వ్యక్తి ఎంత నమ్మాడో ఒకసారి ఆలోచించండి. మోషేను ఆ వ్యక్తి ఎంత నమ్మాడు. అది మోషే జీవితంలో నుంచి చూపించగలుగుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మోషే జీవితంలో నుంచి చూపించగలుగుతున్నాడు. ఈరోజు మన జీవితాలలో నుండి ఎందుకు దానిని చూపించలేకపోతున్నాం? కేవలం మాటల వరకునే చదువుకుని మనం వదిలేస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మాటల వరకునే మనము చెప్పుకొని వదిలేస్తున్నాం. దాన్ని ఆచారంలోనికి తీసుకొని రాగలిగితే, అట్టి విధంగా బ్రతకగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉంటాయి అంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అనేక మందిని మనము కూడా ప్రభావం చేసేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఈ కుటుంబం ఎంత ప్రభావితం చెందిందో నేను మీకు ముందుకు వెళ్ళే కొలత చూపిస్తాను. కేవలం ఈ కుటుంబాన్ని గురించి మాట్లాడతాను నేను. ఎక్కడి వరకు మోషే గారి గురించి మాట్లాడండి, ఇక్కడి నుంచి కుటుంబాన్ని గురించి మాట్లాడతాను. ఈ కుటుంబాన్ని గురించి కనుక మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇదిగో 40 సంవత్సరాల పాటు ఈ కుటుంబంతో ఉన్నాడు మోషే గారు. 40 సంవత్సరాల పాటు. అపొస్తలుల కార్యంలో మనం ఎడగొట్టుకున్నాం 3:40 మోషే గారు ఆయన మనకు కనబడుతుంది. 3 భాగాలుగా ఆయన జీవితం మనకు కనబడుతుంది. మొదట 40 ఐగుప్తులో ఉన్నాడు, రెండవ 40 మీద్యాన్లో ఉన్నాడు, మూడవ 40 ఇశ్రాయేలుని విడిపించి కానాను దేశానికి నడిపించాడు. 40 సంవత్సరాలు ఈ కుటుంబంతో ఉంటున్నప్పుడు ఈ కుటుంబము ఈయనను చూసి నేర్చుకునేటువంటి విషయాలు అనేకమైన ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇతని దేవుడెవరు, ఎందుకు ఇతడు ఇక్కడికి వచ్చాడు, ఏం చేసి వచ్చాడు, ఈ దేశానికి రావడానికి గల కారణం ఏంటి, వీరి నిరీక్షణ ఏంటి, వీరికి ఆధారం ఏంటి, వీరు విశ్వసించడానికి గల కారణాలు ఏంటి, వీరి పితరులు ఎవరు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇతరు తెలుసుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇతరు తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒకానొక దినం మోషే వచ్చాడు. మోషే వచ్చి నా పితరుల దేవుడు నాకు కనిపించాడు, ఆ అగ్ని పొదల్లో నుంచి దేవుడు నాతో మాట్లాడాడు, నేను వెళ్ళాలి, నా జనులను ఆయన విడిపించమంటున్నాడు, దయచేసి నన్ను పంపించు, నా ప్రజలు, నా సహోదరులు నలిగిపోతున్నారు. 430 సంవత్సరాలు కాలము నుండి ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుడు సెలవిచ్చాడు, నేను వెళ్ళాలి అనగానే ఇగో భార్య బిడ్డల్ని ఇచ్చి పంపించేది ప్రియమైనటువంటి దేవుని వల్ల. పంపించిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి తిరిగి మరలా తన భార్యను బిడ్డల్ని తన మామగారి దగ్గరికి పంపించేశాడు. తిరిగి అలా మరలా తిరిగి తోడుకొని వస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూడండి. నిర్గమకాండము 18వ అధ్యాయము. నిర్గమకాండము 18వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. మొదటి వచనం దగ్గర నుంచి, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు రప్పించిన సంగతియు మీద్యాన యాజకుడును మోషే మామయ్య అయిన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చెను. మోషే ఇత్రో గారికి ఒక మాట వినబడింది. అక్కడ రఘుయేలని మాట్లాడాడు, ఇక్కడ ఇత్రో అని మాట్లాడాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ రఘుయేలని మాట్లాడాడు, ఇక్కడేమో ఇత్రో అని మాట్లాడాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పర్సన్ ఒకరే, ఇంకా పేర్లు ఉన్నాయి ఈయనకి. ఇంకా ముందుకు వెళ్తే మనకి అర్థమవుతుంది.
ఇంకా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఈ రగుయేలు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీలకు చేసినదంతయు అతడు వింటున్నాడంట. ఏం వింటున్నాడు? వీరు ఫరో యొక్క స్వాధీనములో నుండి, ఆధీనములో నుండి, ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటకు రావడం ఎవరు విన్నారు? ఇత్రో విన్నాడు. అంటే అప్పటి వరకు చెప్పింది అబద్ధం కాదన్నమాట. అంటే మోషే గారు ముందు చెప్పుంటాడు కదా, మేము 430 సంవత్సరాలు మేము బానిసత్వం అనుభవిస్తాము, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మేము బయటకు వస్తాము, మా నిరీక్షణ ఇది, మా విశ్వాసం ఇది, మా దేశం అది, మా పితరులు అక్కడ నివసించారు, మా పితరుడైనటువంటి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు ఆ భూమిని, మేము అక్కడికి వెళతాము, మేము అక్కడ నివసిస్తాము, ఆ దేశం మాది, మా పితరులది, దేవుడు మాకు వాగ్దానం చేశాడు ఆ భూమి అని మోషే గారు చెప్పుంటాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల చెప్పినప్పుడు ఇతడు ఒకవేళ కొన్ని విషయాలు నమ్ముండొచ్చు, కొన్ని విషయాలు నమ్మకపోయి ఉండొచ్చు. కానీ ఈ సందర్భంలో మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో నుంచి వీరు బయటకు వచ్చారో, ఎర్ర సముద్రాన్ని పాయలవడము, వారి జీవితాలలో దేవుడు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసి వారిని బయటకు తీసుకుని వస్తున్నటువంటి ఆ తరుణంలో ఇత్రో ఇవన్నీ వింటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల తన దేశంలో ఉండి. ఎందుకంటే ఈ కార్యములు భూలోకమంతటా ప్రకటింపబడ్డాయి, ప్రాచుర్యంలోనికి వెళ్ళి ప్రియమైనటువంటి దేవుని వల్లరా అలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు. ఐగుప్తులో చేసినటువంటి సూచక క్రియలు అవి మామూలు సూచక క్రియలు కాదు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. చరిత్రలో మునుపెన్నడి జరగని విధంగా దేవుడు అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలన్నింటినీ ఇత్రో వింటున్నాడు. ఆ అద్భుతాలన్నింటినీ మోషే మామగారు వింటున్నాడు. వింటున్నటువంటి ఆ తరుణంలో ఇదిగో వారిని నిజంగా ఒకవేళ ఇదిగో వీరిని నేను తీసుకుని వెళ్ళిపోవాలి, ఈ సందర్భంలో మోషే గారికి అప్పగించాలి అని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తన కుమార్తెని తీసుకుని ఆ ఇద్దరు కుమారులను తీసుకుని ఇదిగో మోషే గారి దగ్గరకు ప్రయాణమయ్యాడు. మోషేని చూశాడు. మోషేని చూసి సంతోషించాడు. ఎందుకో తెలుసా? మోషే ఏదైతే చెప్పాడో అదే జరిగింది. మోషే ఒక నాయకుడిగా కనిపిస్తున్నాడు. తన జీవితంలో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి ప్రియమైనటువంటి దేవుని వారలారా, జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇంకా మరింత నమ్మకము, విశ్వాసము ఏర్పడింది ప్రియమైనటువంటి దేవుని వారలారా. అతడు నిజంగా ఎంత ప్రభావితం చెందాడు, మోషే జీవితం నుంచి ఏం నేర్చుకున్నాడు అన్నది మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆ భక్తిని అతడు, ఆ విశ్వాసాన్ని అతడు దక్కించుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆ విశ్వాసాన్ని తెచ్చుకున్నాడు. అతడు విశ్వాసాన్ని తెచ్చుకున్నాడు కనుకనే అతడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఎలా ఉంటాయంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒక అద్భుతంగా మనకు కనిపిస్తాయి. ఆ మాటలు మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒకసారి మనం చూడగలిగితే 17వ వచనం చూడండి. అదే నిర్గమకాండం 18వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే మోషే గారు తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. ఎవడో కూడా వస్తున్నాడు, పక్కనోడికి గొడవ జరుగుతుంది. సుమారు 20 లక్షల మంది ఉన్నారంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇద్దరు పిల్లలు ఉంటేనే ఒకరికొకరు గొడవ. అది నన్ను ఈడిగిల్లాడని, నన్ను ఈడుగొట్టాడని వాడు గొడవ, వాడు కొట్టాడని వీడు గొడవ. 20 లక్షల మందిని సుమారుగా అతడు నడిపిస్తున్నాడు అంటే వారి మధ్య ఎన్ని విషయాలు, ఎన్ని గొడవలు, ఇవన్నీ కూడా నాయకుడైనటువంటి మోషే గారి దగ్గరికి వస్తున్నాయి. మామ ఇది చూశాడు, నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదయ్యా, నువ్వేం చేస్తావో తెలుసా? 1000 మందికి ఒకరిని పెట్టు, 100 మందికి ఒకరిని పెట్టు, 50 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని పెట్టు. కఠినమైన వ్యాజ్యం ఉంటే నీవు దానిని పరిష్కరించు, నీ సమయం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని హితోపదేశం సలహా ఇచ్చాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. సలహా ఇచ్చాడు, దాన్ని స్వీకరించాడు. సలహా ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి వారిని ఎన్నుకోమన్నాడు చూడండి.
ఎలాంటి వారు ఎన్నుకోమంటున్నాడు చూడండి. నీవును, వచనం చెప్పండి, 18వ వచనం. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సుముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారి నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెరపవలెను. అంటే ఫస్ట్ వారు ఎలా బ్రతకాలో వారికి చెప్పు. ధర్మశాస్త్రం వారికి బోధించు. ఎలా బ్రతకాలో వారికి చెప్పు. కట్టడలను వివరించి చెప్పు. ఆజ్ఞలను చెప్పు. ఆ విధి విధానాలు చెప్పు. చెప్పిన తర్వాత ఇదిగో, మరియు నీవు ప్రజలలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను నువ్వు ఏర్పరచుకుని 1000 మందికి ఒకరు ఇది వచ్చేవారు ఎలాంటి వారై ఉండాలో తెలుసా? మనం ముందు పాఠం నేర్చుకున్నాం కదా, ముందు వారంలో ఆలోచించాం కదా అండి. ఈ న్యాయాన్ని తీర్పు తీర్చేవారు ఎలాంటి వారై ఉండాలి? ఎలాంటి వారై ఉండాలి అండి? సత్యాశక్తి, సత్యం మీద ఆసక్తి కలిగి ఉన్నవారై ఉండాలి. సత్యం మీద ఆసక్తి కలిగిన వారై ఉండాలి. సత్యాన్ని ప్రేమించేవారై ఉండాలి. అంతేకాదు సత్యాశక్తి, దైవభక్తి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం ఉన్నవాడే ఏం చేస్తాడో తెలుసా? ఎవడి వైపన్నా అన్యాయం చెప్పడానికి భయపడతాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి భయపడాలి, నేను దేవునికి లోబడాలి అనేటువంటి భయం వారిలో ఉంటుంది. ఇవన్నీ ఇత్రో గారికి ఎలా తెలిసినాయి అంటే, మోషే గారు 40 సంవత్సరాలలో వారికి ఏం నేర్పించాడో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? ఆయనలో ఉన్న భక్తిని వారికి నేర్పించాడు. 40 సంవత్సరాలు మీద్యాను దేశంలో ఒక కుటుంబంతో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంత ప్రభావితం చెందింది అంటే, మీద్యాను యాజకుని యొక్క కుటుంబం అంతా కూడా ఎందులోనికి వారు అడుగుపెట్టారంటే దైవ భక్తిలోనికి అడుగుపెట్టారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. దైవ భక్తిలోనికి అడుగుపెట్టారు. ఆ కుటుంబం అంతా ప్రభావితం చెందింది. ఎలా ప్రభావితం చెందిందంటే, ఇదిగో మోషే గారి జీవితంలో ఆయనకున్నటువంటి భక్తి, ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి త్యాగము, ఆయనకున్నటువంటి విశ్వాసము, ఈ అవలక్షణాలను ఆ కుటుంబం దగ్గరుండి చూసింది. దానిని వారు నేర్చుకున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారు. గనుకనే ఇతరు మాట్లాడుతున్నాడు ఏమని? ఇదిగో నువ్వు ఎన్నుకున్న పర్సన్స్ ఎలాంటి వారై ఉండాలి? దైవభక్తి కలిగిన వారై ఉండాలి. దైవభక్తి కలిగిన వారై ఉండాలి. సత్యం మీద ఆసక్తి కలిగిన వారై ఉండాలి. లంచము పుచ్చుకోని వారై ఉండాలి. అలాంటి వారిని నువ్వు నిలవబెట్టు అని చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంటే, మోషే గారిని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు మనకి? ఇతరు కనబడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇతరు కనబడుతున్నాడు. ఇంకా చూడండి, వీరి కుటుంబం గురించి రాయబడినటువంటి మరొక మాటను చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మోషే మామయ్య అయిన కేయీను కుమారులు. ఎక్కడికి ఒక ప్రశ్న రావాలి మనకి. ఇందాక 7 కుమార్తెలను మనం చదువుకున్నాం కదా, ఇక్కడ మరలా ఏమంటున్నాడు? కుమారులు. పేరు కూడా మారిపోయింది. మోషే మామయ్య అయిన కేయీను కుమారులు. కేయీను అనగానే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మరలా ఈ వ్యక్తి కూడా ఎవరు అంటే మోషే గారు మామగారే. మోషే గారి మామగారే. ఎలా మోషే గారి మామగారు ఇంకా ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇప్పుడు ఇత్రోకి కుమార్తెలే కాదు, ఎవరున్నారు?
కుమారులు కూడా ఉన్నారు. కుమారులు కూడా ఉన్నారు. కుమారులు కూడా ఉన్నారు. ఆ కుమారుల కంట ఏమిచ్చారంట? యోధా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణములో నుండి ఆరదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ నివసించి అక్కడ చేరి ఆ జనముతో నివసింపసాగిరి. యోధా వారితో పాటు సమానమైనటువంటి స్వాస్థ్యము పొందుకున్నవారు ఎవరు అంటే, ఇదిగో మోషే మామగారి యొక్క కుటుంబం. మోషే మామగారి యొక్క కుటుంబం ప్రేమైనటువంటి దేవుని వర్లారు. మరి స్వాస్థ్యం ఎందుకు ఇచ్చాడు వీరికి? ఏం చేశాడనే స్వాస్థ్యం ఇచ్చారు? ఏం చేశాడనే వీరికి ఈ స్వాస్థ్యం దక్కింది? స్వాస్థ్యం ఎవరికి అనగానే ఇశ్రాయేలీలకి. స్వాస్థ్యం ఎవరికి? ఇశ్రాయేలీకి, అబ్రహాము యొక్క సంతానానికి, యాకోబు యొక్క 12 గోత్రాల ప్రజలకి స్వాస్థ్యము. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ కానాను దేశం స్వాస్థ్యం ఎవరికయ్యా అంటే 12 గోత్రాల ప్రజలకి ఇవ్వడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. కానీ ఆ స్వాస్థ్యము ఎవరికి కూడా అనుగ్రహింపబడినట్టుగా మనం చూస్తున్నాము. మోషే గారి యొక్క మామగారికి కూడా ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇదిగో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారంటే మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. వీరు ఎవరిలోనికి చేరిపోయారు? ఎవరిలోనికి చేరిపోయారు? ఇశ్రాయేలీలోనికి చేరిపోయారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఎప్పటి నుంచి మొదలైంది అని మనం చూడగలిగితే ఒక మాట మోషే గారు మాట్లాడుతున్నాడు. ఆయన కాలంలో ఆ మాటను మనం పట్టుకోవాలి. సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుంచి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుంచి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుంచి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రేవుయేలు కుమారుడగు. ఇప్పుడు ఒక క్లారిటీ మనకి రావాలి. ఎందాక మోషే మామగారికి కుమారులు అనగానే మనకేమవుతుందంటే దాన్ని ఒప్పుకోలేం. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, మోషే మామయ్యకు మిద్యానీయుడు. మిద్యానీయుడు అంటే ఎవరు? మిద్యానీయుడు అంటే వెంటనే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఎవరు గుర్తుకు రావాలి? ఇత్రో, రఘుయేలు, ఇందాక కేయేను అని మాట్లాడాడు కదా ఆ వ్యక్తి. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? రేవుయేలు. రేవుయేలు 4 పేర్లు కలిగినటువంటి వ్యక్తి ఒకడే. అర్థమవుతుందండి? ఈ 4 పేర్లు కలిగినటువంటి వ్యక్తి ఒక్కడే. ఆయన ఎవరంటే మోషే గారు మామగారి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇంకా చెప్తున్నాడు చూడండి. హోబాబుతో, కుమారుడకు హోబాబుతో. ఇప్పుడు మిద్యానీయుడు అనేటువంటి విషయం మనకు క్లారిటీకి వస్తే అప్పుడు ఇత్రోకి ఎవరున్నట్లుగా మనకు అర్థమవుతుంది? కుమార్తెలే కాదు, కుమారులు కూడా ఉన్నారు. ఆ కుమారుని పేరేంటంట? హోబాబు. 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 ఈ హోబాబు ఎక్కడికి వచ్చాడు అంటే ఇదిగో మోషే గారి దగ్గరికి వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మోషే గారి దగ్గరికి వచ్చాడు. మోషే గారి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఈ కుటుంబం అంతా ఎవరిని చూస్తున్నారంటే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మోషే జీవితాన్ని చూస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మోషే జీవితాన్ని చూస్తున్నారు. మోషే జీవితాన్ని. ఈ జీవితాన్ని చూస్తున్నటువంటి వీరు ఎలా ప్రభావితం చెందుతున్నారంటే, ఇంకో మోషే గారి యొక్క అరణ్య ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఆయన దగ్గరకు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇదిగో మోషే గారు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? కిందకి ఇంకా చదవండి. మోషే, యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము. దేవుడు మాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమికి, ఆ స్థలమునకు మేము వెళ్ళిపోతున్నాం. మేము ప్రయాణం చేస్తున్నాం. మేము వెళ్ళిపోతున్నాం. ఆ దేశం మాది. మా పితరులకి దేవుడు వాగ్దానం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీలకు తాను చెయ్యబోవు మేలులను గురించి వాగ్దానములు చేశాననగా అందుకతడు నేను రాను. మోషే ఏమన్నాడు? నువ్వు మాతో కూడా రా అని అడుగుతున్నాడు. మాతో కూడా రమ్ము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము.
29వ వచనంలో చివరి భాగంలో, ఇదిగో మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము, మాతో కూడా రా అంటే అతను ఏమంటాడో తెలుసా? రావడానికి ఇష్టపడడం లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. ఆ మేలుడు చెబుతున్నాడు, దేవుడు మాకు అక్కడ ఆ భూభాగాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ కానాన దేశంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. అంతేకాదు ఆ నిత్య రాజ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ నిత్య రాజ్యాన్ని కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. ఇంకో రాబోయేటువంటి ఆ మేలుల విషయమై అతడితో డిస్కస్ చేశాడు, చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి 30వ వచనంలో, అందుకు అతడు, నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదును నేను. అందుకు మోషే, నువ్వు దయచేసి మమ్మను విడువకుము. ఎట్లనగా, ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసే ఉన్నవి. మేము ఎక్కడ దిగాలో నీకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రయాణం అంతా మాకు కొత్త. కానీ ఇవన్నీ ఎవరికి తెలుసు? మీకు తెలుసు. కాబట్టి నువ్వు మాతో కూడా ఉంటే మేము ఇదిగో వారిని జయించడానికి అవకాశం ఉంటుంది, ఆ ప్రదేశంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీవు ఎలా ఉంటావో తెలుసా? మా కన్నుల వలె వందువు, మా కళ్ళులో ఉంటావయ్యా, నువ్వు మాతో కూడా ఉండిపోవయ్యా అంటే అతడు ఇదిగో ఈ మాటలన్నిటిని విన్నాడు. అంతేకాదు ఇంకా చెప్తున్నాడు చూడండి, మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదమనేను. యెహోవా మాకు చేసేటువంటి మేలు, ఆ వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యంగా మాకు ఇస్తాడు, మాతో పాటు ఉంటే మీకు కూడా ఆ స్వాస్థ్యం దక్కుతుంది అనగానే ఆయన మాటలు, ఆయన జీవితం అతని మీద ప్రభావం చూపించే ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఆ అరణ్యములో ముందుండి వారికి మార్గాన్ని చూపించాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మీరు ఆలోచించండి ఇప్పుడు, ఒక వ్యక్తి యొక్క జీవితం, మోషే గారి యొక్క జీవితం ఇదిగో తన మామ కుటుంబం మీద, ఇత్రో కుటుంబం మీద ఎలా ప్రభావం చూపింది అని మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజంగా ఇత్రో గారు మొదలుకొని సిప్పోరా గారు, అతను అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, వీళ్ళందరూ కూడా విశ్వాసములో మనకు కనబడుతున్నారంటే మీరు గ్రహించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. అందుకే స్వాస్థ్యం పంచి ఇచ్చినట్లుగా ఎక్కడ రాయబడింది? న్యాయాధిపతులుగా యోధావారితో ఇతడు స్వాస్థ్యము పొందినట్లుగా, మోషే ఇదిగో మామగారి యొక్క కుమారులు స్వాస్థ్యం పొందినట్లుగా రాయబడింది ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఎందుకంటే ఈ మేలుని వారు ఏం చేశారు? దక్కించుకున్నారు. దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా? మోషే గారి యొక్క నడవడిక, మోషే గారి యొక్క జీవితం ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఆ భక్తిని వారు చూశారు, ఆ విశ్వాసాన్ని వారు చూశారు, ఏదైతే చెప్పాడో అవి జరుగుతున్నాయి. ఇవన్నిటిని చూసిన తర్వాత ఇదిగో మోషే గారి మీద ఉన్న నమ్మకం అమాంతం పెరిగింది ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఆలోచించండి, ఆ కుటుంబం అంతా కూడా ఎక్కడ స్వాస్థ్యము పొందింది అంటే ఇశ్రాయేలీయుల మధ్య, దేవుని ప్రజల మధ్య వారి స్వాస్థ్యాన్ని దక్కించుకున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఎవరికీ లేనటువంటి అవకాశం ఇది. ఇలాంటి అవకాశాన్ని ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఆ ఇతర కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఈరోజు మన జీవితాలను బట్టి ఇదిగో ఎవరు ప్రభావితం చెందుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఏదో ఆషామాషి అనుకోకండి. విశ్వాస జీవితం అనేది ఎలా ఉండాలి అంటే మోషే గారిని చూస్తే మనకు తెలియాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇదిగో ఆ కుటుంబం యొక్క మాటలు, ఆ కుటుంబం యొక్క ప్రవర్తన, ఇవన్నీ ఇదిగో దగ్గరుండి మోషే గారిని చూశారు, అవన్నీ వారు నేర్చుకున్నారు. ఇదిగో ఇశ్రాయేలుతో పాటు యోధా వంశస్థుతో కలిసి నివసించడానికి వారు ఆ స్వాస్థ్యమును పొందుకున్నారు. అంటే మీరు ఆలోచించండి ఎంత గొప్ప జీవితాలు వారు జీవించారు. హోబాబు వారితో పాటు వెళ్ళాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. వారితో పాటు వెళ్ళాడు, వారితో పాటు ప్రయాణించాడు. ఇదిగో ఆ స్వాస్థ్యములు తర్వాత
వెనకాల వచ్చినటువంటి ఆ కుటుంబానికి దక్కై ప్రేమైనటువంటి దేవుని వల్లారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన జీవితం అనేది అనేక మంది మీద అది ప్రభావం చూపించాలి ప్రేమైనటువంటి దేవుని వల్లారా. యేసుక్రీస్తు ఒక్కడే కదా 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆయన జీవితం ఈరోజు ఎన్ని కోట్ల మంది మీద ఆయన ప్రభావం ఉంది? ఎన్ని కోట్ల మంది మీద ఆయన ప్రభావం చూపించాడు? ఆయనను నమ్ముకున్నటువంటి, ఆయనను విశ్వసించినటువంటి వ్యక్తులుగా మనము కూడా ఎలాంటి జీవితాలు కలిగి ఉండాలో చెబుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. మోషే ఇదిగో ఎలా ఉన్నాడో తెలుసా? నమ్మకస్తుడిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, విశ్వాసవంతుడిగా ఉన్నాడు, అన్నిటిని వదులుకున్నవాడిగా కనిపిస్తున్నాడు. కానీ కొందరిని సంపాదించుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల, కొందరిని సంపాదించుకున్నాడు. కాబట్టి చక్కటి ఆలోచన కలిగి ఉండండి, చక్కటి ప్రేమను కలిగి ఉండండి, చక్కటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఇదిగో మనతో పాటు ఉండడానికి ఇష్టపడేటువంటి స్థితిని మనం తెచ్చుకోగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ విశ్వాస జీవితానికి అంతకంటే కావాల్సిందే ఉంది. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. దానిని ఇదిగో మోషే గారి జీవితం చూస్తే మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని. ఇస్త్రో కుటుంబం చూస్తే మనకు కనబడుతుంది. ఆ కుటుంబం ఎలా మోటివేషన్ చెందిందో, ఎలా వారు స్వాస్థ్యాన్ని పొందారో, ఇశ్రాయేలీలకు చెందవలసినటువంటి మేలు వారికి కూడా దక్కాయి అని అంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల వారు కూడా దేన్ని విశ్వసించారో తెలుసా? దేవుని యొక్క కార్యాలను విశ్వసించారు. దేవుడు ఇస్తాడు వాగ్దాన దేశాన్ని, స్వతంత్రింపజేస్తాడు. విశ్వసించాడు గనుకనే, నమ్మాడు గనుకనే వెళ్ళాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. వారికి ఆ స్వాస్థ్యం అనేది దక్కింది. ఇచ్చినట్లుగా దేవుడు తన గ్రంథంలో మరిచిపోతారేమోనని జ్ఞాపకం చేసేటప్పుడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వ్యక్తులుగా ఎవరు కనబడుతున్నారో తెలుసా? ఇతర కుటుంబం కనబడుతుంది. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. మన జీవితాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనముగా ఆలోచించుకొని చక్కగా దేవుని కొరకు బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అటువారుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా, మేము ఎంతటి వారం తండ్రి, ఆయన నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి నీ ఉన్నతమైనటువంటి మాటలు మాకు అనుగ్రహించారు నాయన. మోషే గారు అంటే తండ్రి చిన్నవారుగా చూస్తున్నటువంటి ఈ సమాజంలో దేవా, ఆయన ఎంతమంది వ్యక్తులను ప్రభావితం చేశాడో తండ్రి నాయన. మా కళ్ళ ఎదుట ఇత్తరు గారి కుటుంబాన్ని పెట్టారు తండ్రి. మిద్యాను దేశంలో నివసిస్తున్నటువంటి ఆ కుటుంబము తండ్రి నాయన, మీరిచ్చిన వాగ్దాన భూములు స్వాస్థ్యం పొందారు అంటే తండ్రి వారు మీ క్రియలను, మీ ఆలోచనలను తండ్రి వారు విశ్వసించారు నాయన. ఇదంతా మోషే గారిని బట్టి జరుగుతుంది. ఈరోజు మా కుటుంబాలను బట్టి, మమ్మల్ని బట్టి అనేక మంది నీలో నిలవబడగలిగేటువంటి సామర్థ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. తిమోతితో నాయన పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ భక్తిని ఇదిగో నీకు నీవే ఒక మాదిరిగా చూపించుకో అని తండ్రి నాయన మాట్లాడుతున్నటువంటి తరుణంలో మా జీవితాలు కూడా అనేకులకు నాయన ఆదర్శవంతమైనటువంటి జీవితాలుగా మమ్మల్ని మలచండి దేవ. మాలో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని నాయన తొలగించండి, అయోగ్యతను తీసివేయండి తండ్రి. నీ మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయం దయచేయమని, మమ్మల్ని బలపరచమని, వినటువంటి మాటలు మాకు హృదయంలో తండ్రి నెమరవేసుకుంటూ వాటిని జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటూ నీ కొరకు బ్రతకగలిగేటువంటి భాగ్యమును దయచేయమని కోరుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.